ఎన్నికల్లో మొత్తానికి జనాలందరూ కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించారు. మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్ల ఓడిపోయిందంటారా? వాస్తు దోషం ఎంతవరకు ఫలించింది? వాస్తు దోషం సరిచేసుకోవడానికే పాత కట్టడాలు కూల్చేసి అద్భుతంగా సెక్రటేరియట్ కట్టించుకున్న కేసీఆర్ కు వాస్తు కలిసి రాలేదా? అసలు వాస్తు దోషం ఉంటుందా ఉండదా? ఉంటే సరిదిద్దుకున్నాడుగా. ఫలితం ఇలా ఎందుకు వచ్చినట్లు? పాత గుడి మసీదు కూల్చేసినందుక? కూల్చి మళ్ళీ కట్టించాడుగా. సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి చేసి తన పేరు చిరస్థాయిగా ఉండేలా శిలాఫలకం వేసుకున్నాడుగా. ఇదొక్కటి మాత్రమే తృప్తినిచ్చిందా? బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ పాజిటివ్ ఫలితాలు అన్ని కొత్త సెక్రటేరియట్ వల్లనే. ఇది నిజమేనా? సెక్రటేరియట్ ఎదురుగా కట్టిన అమరవీరుల స్తూపం వల్ల కేసీఆర్ కు దిష్టి తగిలిందా? ఆ పక్కనే నిర్మించిన అంబేద్కర్ విగ్రహం బరువు ఎక్కువై సెక్రటేరియట్ పై ప్రభావం చూపించిందా? కొత్తగా నిర్మించుకున్న ముఖ్యమంత్రి ఛాంబర్లో 30 సార్లు కూడా కూర్చోనీయకుండా చేసిందంటే వాస్తు ఉన్నట్లా లేనట్లా? మరోవైపు వేణుస్వామి దగ్గర నుంచి గవ్వల స్వామి వరకు అందరూ కేసీఆర్ హ్యాట్రిక్ అని బల్లగుద్ది చెప్పేశారు. చిన్న చితక జ్యోతిష్యుల నుంచి ముదురు జ్యోతిష్యులు, సంఖ్యా శాస్త్రులు అందరూ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ అని చెప్పారు. మరేమైంది? జాతకం తిరగబడిందా? రేవంత్ జాతకంతో పోటీ పడలేకపోయిందా? ఇంతకీ వాస్తు ఉందా? జ్యోతిష్యం నమ్మొచ్చా? ఎందుకంటే పాపమ్మ కేసీఆర్ వాస్తు దోషం ఉందని ముందున్న సెక్రటేరియట్ కు రావడం మానేశారు. వాస్తు దోషం మార్చి కట్టాక జనమిక వెళ్ళొద్దులే అన్నారు. మరి ఇంతమంది నిపుణులు, ఇంతమంది జ్యోతిష్యులు సీఎంఏ ఈసారి మళ్ళీ కేసీఆర్ అని చెప్పారు. మరి ఇంతమంది చెప్పింది అబద్ధమా? అంటే కేసీఆర్ మీద చెప్తే ఏదో సానుభూతి వస్తుంది, లేదంటే మన మీద ఫేమస్ అయిపోతామని చెప్పారా? వేణుస్వామి నుంచి చిన్న చితక జ్యోతిష్యులు అందరూ కూడా ఇదే మాట చెప్పారు. రేవంత్ రెడ్డి ఈసారి సీఎం అవుతాడని ఎందుకు చెప్పలేకపోయారు? కేసీఆర్ ఈసారి మళ్ళీ సీఎం అవుతారని ఇంతమంది చెప్పినా ఎందుకు అవ్వలేకపోయారు? అంటే కావాలనే అబద్ధాలు చెప్పారా? చూద్దాం. మళ్ళీ వచ్చే ఎన్నికలకైనా మన కేసీఆర్ జ్యోతిష్యాన్ని నమ్ముతారా, లేదంటే ప్రజలని నమ్ముతారో?